మీ టీవీ న్యూస్ కి స్వాగతం। సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మధుర గ్రామ శివారులో గల దత్తాలయ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలో స్వామివారి ఆశీర్వాదాన్ని పొందారు। అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సభాపతి శర్మ మాట్లాడుతూ గురు పౌర్ణమి పురస్కరించుకొని వివిధ రకాల పూజలు, చండీ హోమం, మతో కుంకుమార్చనలు, పుష్పార్చనలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి దీవెనలు పొందుతున్నారని తెలిపారు। दिगंबरा दिगंबरा మళ్ళీ చెప్పన్ భోగ నివేదన ఉంటుంది। చెప్పన్ భోగ నివేదన హర హర శంభో గిరిజా బంధో వైదిక జ్ఞాన భాస్కర వైదిక జ్ఞాన దత్తాత్రేయ స్వామి వారి గురు పూర్ణిమ ఉత్సవ శుభాశీస్సులు భక్తులందరికీ। గురు పూర్ణిమ ఉత్సవాలు 3 రోజులు వైభవోపేతంగా దత్తాచల క్షేత్రంలో జరుగుతూ ఉన్నాయి। 8, 9, 10 3 రోజులు కార్యక్రమం జరుగుతూ ఉంది। ఈరోజు విశేషంగా ఉదయం 4:30 నుండే స్వయంభూ దత్తాత్రేయ స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, అలాగే త్రిముఖ దత్తాత్రేయ స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, అలాగే నవచండీ పారాయణము, గురుచరిత్ర పారాయణము, ఇప్పుడు చండీ హోమం ఆరంభమవుతూ ఉంది। తర్వాత మహిళలందరి చేత పుష్ప పూజా కార్యక్రమం ఉంటుంది। పుష్పయాగం అంటారు దాన్ని। 1,00,000 పువ్వుల చేతను 1,00,000 నామాల చేతను స్వామిని అర్చిస్తారు మహిళలంతా। దానికి అందరు సిద్ధమై ఉన్నారు। తర్వాత చెప్పన్ భోగ నివేదన 56 రకాలైనటువంటి యొక్క మధుర పదార్థములు స్వామికి నివేదన చేస్తూ ఉన్నాము। మధుర పదార్థములలో తీపి ఉంటుంది, అంటే చక్కెర ఉంటుంది, నెయ్యి ఉంటుంది, పాలు ఉంటాయి। చక్కెర ఇచ్చినంత పుణ్యం ఏమిటంటే సమస్త దుర్దోషాలు నశిస్తాయి చక్కెర వల్ల। ఇకపోతే నెయ్యితో ఏమిటంటే దారిద్ర్యం దూరం అవుతుంది నెయ్యితో। ఇకపోతే పాలతో ఏమవుతుందంటే ఐశ్వర్యం పెరుగుతుంది। చక్కెరతోనేమో ఆయుష్యం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది। నెయ్యితోటేమో దారిద్ర్యం పోతుంది। ఇకపోతే పాలతో ఏమవుతుందండి సంసారము, ఆయుష్యము, కుటుంబము వృద్ధి వస్తుంది। ఈ 3తో కలుపుకున్నటువంటివే మధుర పదార్థములు। శుచిగా, శుభ్రంగా, స్వచ్ఛమైనటువంటి యొక్క నెయ్యి, పాల చేత ఖర్చులకు వెనకాడకుండా చాలామంది భక్తులు దీనికి సహకరించారు। చెప్పన్ భోగ 56 మంది భక్తులు దాదాపు సహకరించారు। 56 రకాలైనటువంటి యొక్క స్వీట్స్ వచ్చేసాయి। ఇప్పుడే 12 గంటలకి స్వామివారి దగ్గర అలంకారం చేసి నివేదన చేస్తాము। 12:30కి పూర్ణాహుతి। ఇప్పుడు 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా అన్నప్రసాద వినియోగం ఉంటుంది। భక్తులందరికీ శుభాశీస్సులు। దేవుణ్ణి దర్శించండి, తరించండి। విశిష్టమైన పుణ్యక్షేత్రం। సాయంత్రం 4 గంటలకి గిరి ప్రదక్షిణము, 6 గంటలకి పల్లకీ సేవ, 8 గంటలకి స్వామివారు ఆలయ ప్రవేశం అవుతారు, 8:30కి ఉయ్యాల సేవ, 9 గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది। రాత్రి అంతా భజన ఉంటుంది। అల్లంకి సోదరుల అన్నప్రసాద వినియోగం ఉంది। అలాగే హత్నూర నవాపేట గ్రామానికి చెందినటువంటి యొక్క భక్తవరేణ్యులు రాత్రంతా తెల్లారేంత వరకు భగవన్నామస్మరణ భజనలతో ఈ క్షేత్రం పరిడవిల్లుతూ ఉంటుంది। క్షేత్రానికి రండి, దర్శించండి, సమస్త శుభాలను పొందండి। జై గురుదత్త, జై గురుదత్త।